ఇండియాలో ఇప్పుడు హాట్ బర్నింగ్ టాపిక్ యూజీసీ యాక్ట్ 2026. చాలా మందికి ఇంకా ఐడియా ఉన్నది ఏంటి ఈ యాక్ట్ అని. ఈ వీడియోలో షార్ట్ గా చెప్తా వినండి. కాలేజీలో ప్రశాంతంగా చదువుకోవాల్సిన వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసన చేస్తున్నారు, స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే సంతోషపడాలి కానీ ఎందుకు ఇలా రోడ్డుపైకి వస్తున్నారో చెప్తాను వినండి. కాలేజీల్లో కులం పేరుతో ఎవరైనా దూషిస్తే లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెడితే దానిని చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ రూల్స్ తెచ్చింది. గతంలో కూడా ఈ రూల్ ఉన్నింది కానీ అది జస్ట్ అడ్వైజరీగా మాత్రమే ఉన్నింది, అంటే సలహా ఇచ్చే గానీ యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిన చట్టాలుగా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే ఆ కాలేజ్ పర్మిషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఈ అసలు రచ్చ ఎక్కడొచ్చిందంటే ఈ చట్టం ప్రకారం విచారణ కేవలం 15 days లో పూర్తి చేసి వినడానికి బాగున్నా కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత తక్కువ టైంలో తీర్పిచ్చేస్తే అమాయకుల జీవితాలు నాశనం అయిపోతాయి. చర్చలకు ఛాన్స్ లేకుండానే యాక్షన్ తీసుకుంటే తప్పుడు కేసుల వల్ల స్టూడెంట్స్ జీవితాలే బలైపోతాయని రోడ్డుపైకి వచ్చి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నిరసన చేస్తున్నారు. ఈ భయాల వల్లే సుప్రీంకోర్టు కూడా కొన్ని రోజులు స్టే విధించి ఇలాంటి స్పీడ్ జస్టిస్ ఉన్న యాక్ట్స్ స్టూడెంట్స్ కి న్యాయం చేస్తాయా లేకపోతే స్టూడెంట్స్ మధ్య గొడవ పెడతాయా? మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి.